హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సైకాలజీ సంబంధించినటువంటి గత పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నలు మరియు మూర్తిమత్వమునకు సంబంధించి గత పరీక్షల్లో ఇచ్చినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తనలో వచ్చే మార్పుని ఏమంటారు? ఆప్షన్ 1 సర్దుబాటు, ఆప్షన్ 2 అనుగుణ్యత, ఆప్షన్ 3 అల్గారిథం, ఆప్షన్ 4 సహజ సామర్థ్యము. సరైన సమాధానం సర్దుబాటు, అనుగుణ్యత రెండు కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, ఒక ఉపాధ్యాయురాలు తన తరగతిలో పిల్లలు విభిన్నంగా ఉండటానికి కారణాలు కనుగొనటానికి ప్రయత్నించింది. అది అని ఇచ్చారు. ఆప్షన్ 1 వ్యక్తంతర్గత భేదాలు, ఆప్షన్ 2 జ్ఞానాత్మక సాంఘిక ప్రభావము, ఆప్షన్ 3 అనుమితము, ఆప్షన్ 4 వ్యక్తంతర భేదాలు. సరైన సమాధానం ఆప్షన్ 4 వ్యక్తంతర భేదాలు. నెక్స్ట్ వన్, తక్షణము పోలికతో వచ్చే శాశ్వత మార్పు లేదా అనుభవ ఫలితంగా వచ్చే శక్తివంతమైన ప్రవర్తన. ఆప్షన్ ఏ కాంక్షా స్థాయి, ఆప్షన్ 2 అభ్యసనము, ఆప్షన్ 3 నియంత్రణ ప్రాంతము, ఆప్షన్ 4 దీర్ఘకాలిక స్మృతి. సరైన సమాధానం ఆప్షన్ 2 అభ్యసనము. ఏదైనా ఒక పనిని కొత్తగా విభిన్నంగా చేయటం ఏమిటి? ఆప్షన్ 1 సృజనాత్మకత, ఆప్షన్ 2 ఏకాభిముఖ ఆలోచన, ఆప్షన్ 3 ప్రజ్ఞ, ఆప్షన్ 4 గుప్త స్థితి. సరైన సమాధానం సృజనాత్మకత. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దీర్ఘకాలిక స్మృతిలో సమాచారాన్ని గుర్తించడానికి సహాయపడే ఉద్దీపన. ఆప్షన్ 1 క్షయము, ఆప్షన్ 2 జ్ఞప్తికి తెచ్చుకుని సంజ్ఞలు, ఆప్షన్ 3 భద్రపరుచుట, ఆప్షన్ 4 విస్తృత అభ్యాసము. సరైన సమాధానం ఆప్షన్ 2 జ్ఞప్తికి తెచ్చుకుని సంజ్ఞలు. ఈ రకానికి చెందిన బాలలను గుర్తించడానికి టెర్మన్ వ్యక్తిగత మరియు సామూహిక పరీక్షలు వినియోగించారు. ఆప్షన్ 1 సగటు బాలలు, ఆప్షన్ 2 అభ్యసన వైకల్యం గల బాలలు, ఆప్షన్ 3 వరదత్తులు, ఆప్షన్ 4 మంద అభ్యాసకులు. సరైన సమాధానం వరదత్తులు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి లక్షణాలను ప్రవర్తన రీతి మరియు మానసిక ప్రక్రియల ద్వారా తెలియచేసేది. ఆప్షన్ 1 అభ్యసనము, ఆప్షన్ 2 ప్రజ్ఞ, ఆప్షన్ 3 వైఖరి, ఆప్షన్ 4 మూర్తిమత్వము. సరైన సమాధానం మూర్తిమత్వము. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్కువ స్పృహలో మరియు వాస్తవికతలో ఉండే మనస్సు భాగము. ఆప్షన్ 1 అద్యహము, ఆప్షన్ 2 అహం, ఆప్షన్ 3 అచిత్తు, ఆప్షన్ 4 ఏకాభిప్రాయము. సరైన సమాధానం ఆప్షన్ 2 అహం. దేహం యొక్క అంతర్గత సమతుల్యతను పాటించుటే. ఆప్షన్ 1 వశీకరణము, ఆప్షన్ 2 హ్యూరిస్టిక్కులు, ఆప్షన్ 3 సమతాస్థితి, ఆప్షన్ 4 భ్రాంతి. సరైన సమాధానం ఆప్షన్ 3 సమతాస్థితి. ఒత్తిడి స్థితికి కారణాలైన శారీరక, పరిసర మరియు సామాజిక అంశాలు. ఆప్షన్ 1 ఒత్తిళ్లు, ఆప్షన్ 2 ఉద్దీపన, ఆప్షన్ 3 స్పర్శ, ఆప్షన్ 4 ప్రాధాన్యుడు. సరైన సమాధానం ఆప్షన్ 1 ఒత్తిళ్లు. కీర్తనను ప్రాథమిక స్థాయి విద్యను పొందగలిగే అల్ప బుద్ధిమాంద్యత గల అమ్మాయిగా మీరు గుర్తించారు. కారణమేమనగా ఆమె క్రింది ప్రజ్ఞా లబ్ధి స్థాయిని కలిగి ఉంది. ఆప్షన్ 1 26 నుంచి 49, ఆప్షన్ 2 50 నుంచి 70, ఆప్షన్ 3 లెస్ దాన్ 25, ఆప్షన్ 4 90 నుంచి 109. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 50 నుంచి 70. నెక్స్ట్ వన్, జంతువులా ప్రవర్తించవద్దని రాజును అతని క్లాస్మేట్ హెచ్చరించాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం రాజు యొక్క మూర్తిమత్వ స్థితి. ఆప్షన్ 1 అచిత్తు, ఆప్షన్ 2 అహం, ఆప్షన్ 3 అద్యహం, ఆప్షన్ 4 నైతికత. సరైన సమాధానం ఆప్షన్ 1 అచిత్తు. నెక్స్ట్ వన్, మేఘన యొక్క చేతులు వేళ్ళు మొత్తం కదలికల్లో
సహజ సామర్థ్యాన్ని మీరు మదింపు చేయాలనుకున్నారు? దీనికోసం తగిన ఉపకరణము. ఆప్షన్ 1 పర్డ్యూ పెగ్బోర్డ్ పరీక్ష. ఆప్షన్ 2 గుడ్ ఇనఫ్ డ్రాయింగ్ పరీక్ష. ఆప్షన్ 3 రేవన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష. ఆప్షన్ 4 పెంట్నర్ ప్యాటర్సన్ స్కేల్. సరైన సమాధానం ఆప్షన్ 1 పర్డ్యూ పెగ్బోర్డ్ పరీక్ష. భరత్ ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాకపోవడంతో పూర్తిగా నిరాశ పడిపోవడం, నేనెందుకు పనికిరాని వాడిని అనుకోవడం, అతిగా భయపడటం జరుగుతుంది. భరత్ యొక్క స్థితి క్రింది దానికి చెందును. ఆప్షన్ 1 మాంద్యము. ఆప్షన్ 2 స్వశరీర దుశ్చింత. ఆప్షన్ 3 దౌర్బల్య ప్రతిచర్యలు. ఆప్షన్ 4 హిస్టీరియా. సరైన సమాధానం ఆప్షన్ 1 మాంద్యము. తరగతి గదిలో నేర్చుకున్న గణిత జ్ఞానాన్ని ఒక యాత్రకు అయ్యే ఖర్చు తయారీకి వినియోగిస్తే అది ఆప్షన్ 1 వాక్య నిర్మాణము. ఆప్షన్ 2 గ్రహించడము. ఆప్షన్ 3 ప్రాధాన్యత ప్రభావము. ఆప్షన్ 4 అభ్యసన బదిలీ. సరైన సమాధానం ఆప్షన్ 4 అభ్యసన బదిలీ. మనం ఒక విషయంపై ఉపన్యాసాన్ని విని పునశ్చరణ చేయనప్పుడు కొద్ది రోజులకే చెప్పబడిన విషయంలో అతి తక్కువ మాత్రమే స్మృతిలో ఉంచుకోగలం. దీనికి కారణము ఆప్షన్ 1 స్వల్పకాలిక స్మృతి. ఆప్షన్ 2 అచేతన స్మృతి. ఆప్షన్ 3 దీర్ఘకాల స్మృతి. ఆప్షన్ 4 దమనము చేయబడిన స్మృతి. సరైన సమాధానం ఆప్షన్ 1 స్వల్పకాలిక స్మృతి. ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల్లో సృజనాత్మకతని ప్రోత్సహించవలసిందిగా తన ఉపాధ్యాయులను సూచించెను. క్రింది వానిలో ఒకటి సృజనాత్మకతకు సంబంధించని లక్షణము. ఆప్షన్ 1 అనుగుణ్యత మరియు సాహసోపేత గుణము. ఆప్షన్ 2 ముందు చూపు లేకపోవడం. ఆప్షన్ 3 విసుగుదల, సందిగ్ధతల్లో సహనం లోపించుట. ఆప్షన్ 4 సమస్య గురించి ఎక్కువ సున్నితత్వము. సరైన సమాధానం ఆప్షన్ 2 ముందు చూపు లేకపోవడం. ఉమాదేవి తన తండ్రి రుచికరమైన ఆహారాన్ని వడ్డించలేదని గిన్నెలను విసిరివేయడాన్ని చూసి తాను కూడా ఆ ప్రవర్తనను నేర్చుకోవటం క్రింది అభ్యసన రకానికి చెందును. ఆప్షన్ 1 సాంఘిక అభ్యసనము. ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసనము. ఆప్షన్ 3 కార్యక్రమయుత అభ్యసనము. ఆప్షన్ 4 యత్న దోష అభ్యసనము. సరైన సమాధానం ఆప్షన్ 1 సాంఘిక అభ్యసనము. 8వ తరగతి చదువుతున్న కమల, పద్మ మరియు సుశాంతులు చిత్రాల ద్వారా భావనల మధ్య సంబంధాలను అవగాహన చేసుకునే ఉన్నత ప్రజ్ఞ కలవారు. ఉపాధ్యాయుడు వారి ప్రజ్ఞను ఈ క్రింది వారిలో ఒకటిగా గుర్తించాడు. అది ఆప్షన్ 1 శారీరక కండర స్పర్శాత్మక ప్రజ్ఞ. ఆప్షన్ 2 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. ఆప్షన్ 3 వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ. ఆప్షన్ 4 ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ. సరైన సమాధానం ఆప్షన్ 2 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ వన్ ఆందోని 10వ తరగతి విద్యార్థి. ఇతనికి ఒక అలవాటు ఏమంటే ఒక సమస్యను పరిష్కరించవలసి వచ్చినప్పుడు సమస్యను మొత్తంగా అధ్యయనం చేసి తర్వాత మొత్తంగా మదింపు చేసి అవసరమైతే సమస్య పరిష్కారం కోసం చిన్న భాగాలు చేసి పరిష్కరించడం. ఇందు ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతము. ఆప్షన్ 1 సంప్రదాయ నిబంధనము. ఆప్షన్ 2 కార్యసాధక నిబంధనము. ఆప్షన్ 3 అంతరదృష్టి అభ్యసనము. ఆప్షన్ 4 అనుకరణ అభ్యసనము. సరైన సమాధానం ఆప్షన్ 3 అంతరదృష్టి అభ్యసనము. కింది ఉదాహరణ నుండి పిల్లల ప్రవర్తన సమస్యగా పరిగణించబడని దాన్ని గుర్తించండి. సంతోష్ 3వ తరగతి విద్యార్థి. అతను రోజు ఉదయం ఇంటి నుండి పాఠశాలకని వెళ్తున్నాడు, కానీ కొన్ని రోజులు మాత్రమే పాఠశాలకు హాజరవుతున్నాడు. ఆప్షన్ 2 రవి 6వ తరగతి విద్యార్థి. అతను రోజు అల్పాహారం తీసుకుంటాడు, కానీ తన తల్లి తనకు అల్పాహారం ఇవ్వలేదని టీచర్తో చెప్పాడు. ఆప్షన్ 3 మోహన్ చలనాత్మక వైకల్యం ఉన్న పిల్లవాడు. అతడు టీచర్ ఇచ్చిన రేఖాచిత్రాన్ని సరిగ్గా గీయలేదు. ఆప్షన్ 4 రాకేష్ 5వ తరగతి విద్యార్థి. తన పరీక్ష పేపర్లో తక్కువ మార్కులు రావడంతో పేపర్ని ముక్కలుగా చించాడు.
ఇక్కడ పిల్లల ప్రవర్తన సమస్యగా పరిగణించబడినది ఏది అంటే మోహన్ చలనాత్మక వైకల్యం ఉన్న పిల్లవాడు. అతడు టీచర్ ఇచ్చిన రేఖాచిత్రాన్ని సరిగ్గా గీయలేడు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాజును అతని తల్లి తన కజిన్ ఇంటికి వెళతావా లేదా తనతో పాటు తన తాతయ్య ఊరికి వస్తావా అని అడిగింది. రాజుకు 2 ఎంపికలు నచ్చడంతో సంఘర్షణలో చిక్కుకున్నాడు. రాజు ఎదుర్కొన్న సంఘర్షణ ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ, ఆప్షన్ 2 ఉపగమ పరిహార సంఘర్షణ, ఆప్షన్ 3 పరిహార సంఘర్షణ, ఆప్షన్ 4 పరిహార ఉపగమ సంఘర్షణ. సరైన సమాధానం ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ. 2 కూడా ఇష్టమైనటువంటి అంశాలు కాబట్టి ఉపగమ సంఘర్షణ. మూర్తిమత్వానికి సంబంధించి కింది లక్షణాలలో సరికానిది. ఆప్షన్ 1 విలక్షణమైనది, ఆప్షన్ 2 స్వీయ చేతనత్వము కలది, ఆప్షన్ 3 గతిశీలమైనది, ఆప్షన్ 4 నిశ్చలమైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 నిశ్చలమైనది. ఒక వ్యక్తి తన పరిసరానికి తనకు మధ్య మరింత సామరస్య సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి తన ప్రవర్తనను మార్చుకునే ప్రక్రియ. ఆప్షన్ 1 సర్దుబాటు, ఆప్షన్ 2 అవధానము, ఆప్షన్ 3 ప్రజ్ఞ, ఆప్షన్ 4 ఆప్యాయత. సరైన సమాధానం ఆప్షన్ 1 సర్దుబాటు. మూర్తిమత్వానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. ఆప్షన్ 1 మూర్తిమత్వం అనేది ఒక వ్యక్తి యొక్క అన్ని ప్రవర్తన నమూనాలను కలిగి ఉంటుంది. సంజ్ఞానాత్మక, భావాత్మక మరియు మానసిక చలనాత్మక. ఆప్షన్ 2 సమరూప కవలలు ఒకే మూర్తిమత్వాన్ని కలిగి ఉంటారు. ఆప్షన్ 3 మూర్తిమత్వం అనేది ఆనువంశికత నుండి మాత్రమే ప్రాప్తిస్తుంది. ఆప్షన్ 4 అన్ని జీవులకు మూర్తిమత్వం ఉంటుంది. మూర్తిమత్వానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ ఏంటంటే ఆప్షన్ 1 మూర్తిమత్వం అనేది ఒక వ్యక్తి యొక్క అన్ని ప్రవర్తన నమూనాలను కలిగి ఉంటుంది. సంజ్ఞానాత్మక, భావాత్మక మరియు మానసిక చలనాత్మక. నెక్స్ట్ వన్, థైరాయిడ్ గ్రంథి తక్కువ అభివృద్ధి చెందటం వలన జరిగేది. ఆప్షన్ 1 పెరుగుదల మందగిస్తుంది, ఆప్షన్ 2 మహాకాయత, ఆప్షన్ 3 అసాధారణ ఉత్తేజము, ఆప్షన్ 4 అశాంతి. సరైన సమాధానం పెరుగుదల మందగిస్తుంది, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఏదైనా ఒక అంశము ఆధారంగా ఒక వ్యక్తి లేదా వస్తువుకు సానుకూల లక్షణాలను ఆపాదించే ధోరణి. ఆప్షన్ 1 హార్న్ ప్రభావము, ఆప్షన్ 2 విషయ నిష్ఠత, ఆప్షన్ 3 తటస్థత, ఆప్షన్ 4 హ్యాలో ప్రభావము. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 హ్యాలో ప్రభావము. సంపూర్ణంగా మరియు సామరస్యంగా వ్యవహరించే మూర్తిమత్వాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 వైఖరి, ఆప్షన్ 2 మానసిక ఆరోగ్యము, ఆప్షన్ 3 ప్రజ్ఞ, ఆప్షన్ 4 స్వీయ భావన. సరైన సమాధానం ఆప్షన్ 2 మానసిక ఆరోగ్యము. మేమిద్దరము అన్ని అంశాలలో ఒకేలా ఉంటామని కొంతమంది తమ స్నేహితుడి గురించి చెప్పుకోవటం మనకు తరచుగా కనిపిస్తుంది. ఈ స్టేట్మెంట్ ద్వారా ఆ ఇద్దరి స్నేహితులది ఒకే మూర్తిమత్వం అనే అర్థము తీసుకోవచ్చా? ఆప్షన్ 1 ఖచ్చితంగా అవును, ఆప్షన్ 2 చెప్పలేము, ఆప్షన్ 3 వారు స్నేహితులు కాబట్టి నిజం కావచ్చు, ఆప్షన్ 4 ఖచ్చితంగా కాదు. సరైన సమాధానం ఆప్షన్ 4 ఖచ్చితంగా కాదు. నెక్స్ట్ వన్, అధికంగా తిని ఆడకపోయే అలవాటు అజీర్ణము మరియు ఊబకాయానికి దారితీయవచ్చు. ఇది దీనిపై ప్రభావం చూపవచ్చు. ఆప్షన్ 1 శారీరక ఆరోగ్యం మాత్రమే, ఆప్షన్ 2 భావోద్వేగ ఆరోగ్యం మాత్రమే, ఆప్షన్ 3 సామాజిక ఆరోగ్యం మాత్రమే, ఆప్షన్ 4 పూర్తి శ్రేయస్సు. సరైన సమాధానం ఆప్షన్ 4 పూర్తి శ్రేయస్సు. నెక్స్ట్ వన్, సతీష్కి వ్యాపారం ప్రారంభించాలని ఉంది కానీ నష్టపోతాననే భయంతో ప్రారంభించడం లేదు. సతీష్ అనుభవిస్తున్న సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ పరిహార సంఘర్షణ, ఆప్షన్ 2 ఉపగమ సంఘర్షణ, ఆప్షన్ 3 పరిహార సంఘర్షణ, ఆప్షన్ 4 ఉపగమ సంఘర్షణ. ఇది
ఒక విషయంలో అనుకూలత, ఇంకో విషయంలో ప్రతికూలత ఉంది కాబట్టి ఉపగమ పరిహార సంఘర్షణ. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. రక్షణ తంత్రం హేతుకీకరణకు సంబంధించి కింది వాటిలో ఏది సరైనది? ఆప్షన్ 1, పరీక్షలో ఫెయిల్ అయిన ఒక విద్యార్థి దానిని పరీక్షల సమయంలో తన అనారోగ్యానికి ఆపాదించాడు. ఆప్షన్ 2, భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్పును గెలుచుకున్నప్పుడు సంతోషించడము. ఆప్షన్ 3, దొంగతనం చేస్తూ పట్టుబడిన పిల్లవాడు నేనే కాదు నా స్నేహితులు కూడా డబ్బును దొంగలించారు అని చెప్పడం. ఆప్షన్ 4, చదువులో రాణించలేని విద్యార్థి క్రీడల్లో బాగా రాణించాడు. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో హేతుకీకరణానికి సంబంధించినవి ఆప్షన్ 1 అమ్మ. పరీక్షలో ఫెయిల్ అయిన ఒక విద్యార్థి దానిని పరీక్షల సమయంలో తన అనారోగ్యానికి ఆపాదించడం. నెక్స్ట్ 1, యజమాని చేత తిట్లు తిన్న శ్రద్ధ తన గదిలోకి వచ్చి టేబుల్పై ఉన్న కాగితాలను చింపేసింది. ఇక్కడ ఉపయోగించిన రక్షణ తంత్రము ఆప్షన్ 1 పరిహారము, ఆప్షన్ 2 విస్థాపనము, ఆప్షన్ 3 ప్రతిచర్య ఉద్భవము, ఆప్షన్ 4 దమనము. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 విస్థాపనము. ప్రాథమిక విద్యార్థులు ఎక్కువగా దీనిచే ప్రభావితమవుతారు. ఆప్షన్ 1 ఉపాధ్యాయుని సహజ సామర్థ్యము, ఆప్షన్ 2 ఉపాధ్యాయుని వయస్సు, ఆప్షన్ 3 ఉపాధ్యాయుని బాహ్య రూపము, ఆప్షన్ 4 ఉపాధ్యాయుని మూర్తిమత్వము. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 ఉపాధ్యాయుని మూర్తిమత్వము. యూనివర్సిటీ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంకు ఎంపిక కాలేకపోయిన ప్రశాంత్, మా ప్రొఫెసర్లు మా ప్రాంత ప్రజలను ఇష్టపడరు కాబట్టి వారు నన్ను సిఫారసు చేయలేదు అని అన్నాడు. ఇక్కడ ఇమిడి ఉన్న రక్షణ తంత్రము ఆప్షన్ 1 హేతుకీకరణము, ఆప్షన్ 2 ప్రతిచర్య ఉద్భవము, ఆప్షన్ 3 దమనము, ఆప్షన్ 4 ప్రతిగమనము. సరైన సమాధానం ఆప్షన్ 1 హేతుకీకరణము. కింది వాటిలో ఒకదానికి హాలో ఎఫెక్ట్ లోపం ఉండవచ్చు. ఆప్షన్ 1 ప్రక్షేపక పరీక్ష, ఆప్షన్ 2 నిర్ధారణ మాపని, ఆప్షన్ 3 నిష్పాదన పరీక్ష, ఆప్షన్ 4 ప్రయోగము. సరైన సమాధానం ఆప్షన్ 2 నిర్ధారణ మాపని. నెక్స్ట్ 1 వైద్యము అవసరమయ్యే ప్రవర్తనాపరమైన సమస్య. ఆప్షన్ 1 వేధించడం, ఆప్షన్ 2 మొత్తు పదార్థాల వ్యసనము, ఆప్షన్ 3 బడి నుండి పారిపోవడం, ఆప్షన్ 4 అబద్ధాలాడడం. సరైన సమాధానం ఆప్షన్ 2 మొత్తు పదార్థాల వ్యసనము. నెక్స్ట్ 1 సమరూప కవలల మూర్తిమత్వానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. ఆప్షన్ 1 సమరూప కవలల మూర్తిమత్వం ఒకేలా ఉంటుంది. ఆప్షన్ 2 సమరూప కవలల మూర్తిమత్వం భిన్నంగా ఉంటుంది. ఆప్షన్ 3 సమరూపక కవలల మూర్తిమత్వం వారి అనువంశికతపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 4 సమరూప కవలల మూర్తిమత్వం శైశవంలో ఒకేలా ఉండి పెరిగే కొద్దీ మారుతుంది. ఇక్కడ సరి అయిన స్టేట్మెంట్ ఏంటంటే సమరూప కవలల మూర్తిమత్వము భిన్నంగా ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థుల గురించి చేసిన 4 స్టేట్మెంట్లు క్రింద ఇవ్వబడ్డాయి. వారిలో సరికాని స్వీయ భావనకు దారితీసే స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1 ఈ కొద్దిమంది విద్యార్థులు ఎప్పటికీ నేర్చుకోలేరు మరియు ఇతర విద్యార్థులతో సమానంగా రాలేరు. ఆప్షన్ 2 ఈ విద్యార్థులు తరగతి గదిలో చేస్తున్న అల్లరికి నేను విసిగిపోయాను. ఆప్షన్ 3 కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారనే విషయాన్ని పట్టించుకోవడం లేదని నేను గమనించాను. ఆప్షన్ 4 తరగతిలోని చాలామంది విద్యార్థులు పరీక్షలను చాలా తేలికగా తీసుకుంటున్నారు. సరైన సమాధానం ఆప్షన్ 1 ఈ కొద్దిమంది విద్యార్థులు ఎప్పటికీ నేర్చుకోలేరు మరియు ఇతర విద్యార్థులతో సమానంగా రాలేరు. ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త యొక్క మూర్తిమత్వ సిద్ధాంతంలో స్వీయ అనేది ముఖ్య భావన. ఆప్షన్ 1 ఫ్రాయిడ్, ఆప్షన్ 2 ఎరిక్సన్, ఆప్షన్ 3 కాటిల్, ఆప్షన్ 4 రోజర్స్. సరైన సమాధానం ఆప్షన్ 4 రోజర్స్. నెక్స్ట్ 1 ఒక వ్యక్తికి టీచర్ ఉద్యోగం వచ్చింది. అతను ఉపాధ్యాయ వృత్తిని ఇష్టపడతాడు కానీ పదోన్నతులకు అవకాశాలు తక్కువగా ఉన్నందున
అతను ఎటువంటి ప్రమోషన్లు లేకుండా పదవీ విరమణ చేయవలసి ఉంటుందని భావించి చేరాలా వద్దా అని నిర్ణయించుకోలేకపోయాడు. ఇక్కడ ఆ వ్యక్తి ఎదుర్కొంటున్న సంఘర్షణ ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ, ఆప్షన్ 2 ఉపగమ పరిహార సంఘర్షణ, ఆప్షన్ 3 పరిహార సంఘర్షణ, ఆప్షన్ 4 పరిహార ఉపగమ సంఘర్షణ. సో ఒక దాంట్లో అనుకూలత, మరొక దాంట్లో ప్రతికూలత ఉంది. కాబట్టి ఆప్షన్ 2 ఉపగమ పరిహార సంఘర్షణ ఈజ్ రైట్ ఆన్సర్. మూర్తిమత్వానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1 మూర్తిమత్వం అనేది సంజ్ఞానాత్మక, భావావేశ, చలనాత్మక ప్రవర్తనల విధానాలను కలిగి ఉంటుంది. ఆప్షన్ 2 మూర్తిమత్వం అనేది చేతన, ఉపచేతన మరియు అచేతన కృత్యాలతో కూడుకున్నది. ఆప్షన్ 3 మూర్తిమత్వం అనేది ఆనువంశికత మరియు పరిసరాల యొక్క ఉత్పత్తి. ఆప్షన్ 4 ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వము మార్పు లేకుండా స్థిరంగా ఉంటుంది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వము మార్పు లేకుండా స్థిరంగా ఉంటుందనేది మూర్తిమత్వానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. కింది వాటిలో సాధారణంగా బాల్యంలో ఇతరుల దృష్టిని ఆకట్టుకోవడానికి చూపించే ప్రవర్తనాపరమైన సమస్య. ఆప్షన్ 1 హఠము, ఆప్షన్ 2 అబద్ధమాడటం, ఆప్షన్ 3 దొంగలించడం, ఆప్షన్ 4 మత్తు పదార్థాల వ్యసనము. సరైన సమాధానం ఆప్షన్ 1 హఠం. హైపోథాలమస్ క్రిందయున్న గ్రంథి. ఆప్షన్ 1 అడ్రినల్, ఆప్షన్ 2 పీయూష, ఆప్షన్ 3 క్లోమము, ఆప్షన్ 4 థైరాయిడ్. సరైన సమాధానం ఆప్షన్ 2 పీయూష. ఆన్లైన్ పరీక్షకు హాజరైన విద్యార్థి సమాధానాలు గుర్తులేనందున మొత్తం పేపర్ను పూర్తి చేయలేకపోయాడు. కానీ పరీక్ష పూర్తయిన తర్వాత అతను తన స్నేహితులతో మౌస్ సరిగా పనిచేయనందున అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయలేకపోయాను అని చెప్పాడు. విద్యార్థి ఉపయోగించిన రక్షణ తంత్రము. ఆప్షన్ 1 ప్రతిచర్య ఉద్భవము, ఆప్షన్ 2 ప్రక్షేపణము, ఆప్షన్ 3 పరిహారము, ఆప్షన్ 4 తదాత్యము. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రక్షేపణము. రక్షణ తంత్రాలనేవి ఆప్షన్ 1 ఆందోళన కలిగించే చేతన ప్రతిస్పందనలు, ఆప్షన్ 2 ఆందోళన కలిగించే అచేతన ప్రతిస్పందనలు, ఆప్షన్ 3 ఆందోళనను పెంచే ఉపచేతన ప్రతిస్పందనలు, ఆప్షన్ 4 ఆందోళన నుండి వ్యక్తులను రక్షించే అచేతన ప్రతిస్పందనలు. సరైన సమాధానం ఆప్షన్ 4 ఆందోళన నుండి వ్యక్తులను రక్షించే అచేతన ప్రతిస్పందనలు. నెక్స్ట్ వన్, కింది వాటిలో మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలను గుర్తించండి. ఏ ఉద్వేగాత్మక పరిపక్వత, బి ఆందోళన, సి సాంఘిక సర్దుబాటు, డి వైఫల్యాలపై చింత. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని గమనిస్తే ఏ మరియు సి మాత్రమే సరి అయినవి. అంటే ఉద్వేగాత్మక పరిపక్వత, సాంఘిక సర్దుబాటు ఇవి రెండు మానసిక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు. నెక్స్ట్ వన్, కింది వాటిలో ప్రవర్తనా సమస్యలను గుర్తించండి. ఏ దూకుడు, బి దుర్భాష, సి సాధన ఆందోళన, డి అసహనము. ఇచ్చినవన్నీ కూడా ప్రవర్తనా సమస్యలే. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 9 ఏళ్ల ఒక బాలుడు ఈత మరియు క్రికెట్ ఇష్టపడతాడు మరియు సెలవుల్లో కోచింగ్ కోసం వెళ్ళాలని అనుకున్నాడు. కానీ రెండింటికి శిక్షణ సమయం ఒకవేళ కావడంతో అతను ఈత మరియు క్రికెట్ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోలేకపోయాడు. ఈ పరిస్థితిలో బాలుడు ఎదుర్కొన్న సంఘర్షణను గుర్తించండి. ఆప్షన్ 1 ఉపగమ, ఆప్షన్ 2 ఉపగమ పరిహార, ఆప్షన్ 3 పరిహార, ఆప్షన్ 4 పరిహార ఉపగమ. సరైన సమాధానం ఆప్షన్ 1 ఉపగమ. నెక్స్ట్ వన్, తరగతిలో ప్రవర్తనా సమస్యలను నిర్వహించడంలో సహాయపడే ఉపాధ్యాయుల ఆచరణ. ఆప్షన్ 1 స్పష్టమైన ప్రవర్తనా నియమాలతో పాటు దుష్ప్రవర్తనకు కలిగే పర్యవసానాలను ఏర్పాటు చేయడం, ఆప్షన్ 2 విద్యార్థులను ఇతర విద్యార్థులతో పోల్చడం, ఆప్షన్ 3 విద్యార్థులకు పేర్లు పెట్టడం, ఆప్షన్ 4 విద్యార్థులపై అరవడం. సరైన సమాధానం ఆప్షన్ 1 స్పష్టమైన ప్రవర్తనా నియమాలతో పాటు దుష్ప్రవర్తనకు కలిగే పర్యవసానాలను ఏర్పాటు చేయడం.
నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి తన కుమార్తె వివాహానికి తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరిని ఆహ్వానించడం మరిచిపోయి, ఏమైనప్పటికీ అతను ఆ సమయంలో అంతర్జాతీయ పర్యటనకు పోవాలనుకున్నాడు కాబట్టి అతను రాలేడు అని తన చర్యను సమర్థించుకున్నాడు. ఆప్షన్ 1 హేతుకీకరణము, ఆప్షన్ 2 విస్థాపనము, ఆప్షన్ 3 ప్రక్షేపణము, ఆప్షన్ 4 పరిహారము. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 హేతుకీకరణము. నెక్స్ట్ వన్, భగ్న ప్రేమికుడు కవిగా మారటం క్రింది రక్షక తంత్రానికి చెందినది. ఆప్షన్ 1 ప్రతిచర్య నిర్మితి, ఆప్షన్ 2 ఉదాత్తీకరణము, ఆప్షన్ 3 ఉపసంహారము, ఆప్షన్ 4 విస్థాపనము. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 ఉదాత్తీకరణము. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రక్షేపకేతర పరీక్ష. ఆప్షన్ 1 రోషాక్ శిరామరకల పరీక్ష, ఆప్షన్ 2 వాక్య పూరణ పరీక్ష, ఆప్షన్ 3 ప్రశ్నావళి, ఆప్షన్ 4 మనో ప్రక్షేపక నాటిక. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రశ్నావళి. నెక్స్ట్ వన్, హిపోక్రటీస్ మూర్తిమత్వ రూప సిద్ధాంతాల ప్రకారం విషణ్ణువు మూర్తిమత్వ రకంలో ఉండే ఆధిపత్య ద్రవము. ఆప్షన్ 1 రక్తము, ఆప్షన్ 2 పసుపు వర్ణ పైత్యము, ఆప్షన్ 3 శ్లేష్మము, ఆప్షన్ 4 నల్లని పైత్యరసము. సరైన సమాధానం ఆప్షన్ 4 నల్లని పైత్యరసము. నెక్స్ట్ వన్, రమేష్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు కానీ కుక్క కరుస్తుందని భయపడుతున్నాడు. ఇది ఏ రకమైన సంఘర్షణ? ఆప్షన్ 1 ఉపగమ పరిహారము, ఆప్షన్ 2 ఉపగమ, ఆప్షన్ 3 పరిహార, ఆప్షన్ 4 ద్విఉపగమ పరిహారము. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 ఉపగమ పరిహార సంఘర్షణ. ఈ క్రింది వానిలో కుంటనానికి దారి తీసే కారకం కానిది. ఆప్షన్ 1 ప్రోత్సాహము లేకపోవడం, ఆప్షన్ 2 కాంక్షాస్థాయి ఎక్కువగా ఉండటం, ఆప్షన్ 3 ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉండటం, ఆప్షన్ 4 తల్లిదండ్రుల ఆంక్షలు. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉండడం. క్రింది వానిలో హిపోక్రాటస్ వర్గానికి చెందనిది. ఆప్షన్ 1 విషణ్ణువు, ఆప్షన్ 2 ఔత్సాహికుడు, ఆప్షన్ 3 శ్లేష్మ ప్రవృత్తి కలవాడు, ఆప్షన్ 4 అంతర్ముఖుడు. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 అంతర్ముఖుడు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఒకటి విషయనిష్ట పరీక్ష కాదు. ఆప్షన్ 1 వ్యక్తి అధ్యయనము, ఆప్షన్ 2 స్వీయ చరిత్ర, ఆప్షన్ 3 ప్రశ్నావళి, ఆప్షన్ 4 పరిశీలన. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఒకటి విషయనిష్ట పరీక్ష కాదు. ఆప్షన్ 1 వ్యక్తి అధ్యయనము, ఆప్షన్ 2 స్వీయ చరిత్ర, ఆప్షన్ 3 ప్రశ్నావళి, ఆప్షన్ 4 పరిశీలన. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 పరిశీలన. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఒకటి ప్రక్షేపణము రక్షణ తంత్రానికి సంబంధించినది. ఆప్షన్ 1 తన లోపాలను ఇతరులకు ఆపాదించడం, ఆప్షన్ 2 సహేతుకంగా లేని పనులను చేసి సమర్థించుకునే కారణాలు చెప్పడం, ఆప్షన్ 3 తన కోపాన్ని తక్కువ స్థాయి వ్యక్తుల మీద చూపడం, ఆప్షన్ 4 ఒక రంగంలో రాణించలేకపోతే ఓడిపోతే ఇంకో రంగాన్ని ఎంచుకోవడం. సరైన సమాధానం ఆప్షన్ 1 తన లోపాలను ఇతరులకు ఆపాదించడం. నెక్స్ట్ వన్, ఉపగమ సంఘర్షణ ఎలా కలుగుతుంది? ఆప్షన్ 1 రెండు ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎన్నిక తప్పనిసరి అయితే, ఆప్షన్ 2 రెండు ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఎంపిక చేసుకోవలసి వస్తే, ఆప్షన్ 3 ఒక ఆకర్షణీయమైన మరొక ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎంపిక అవసరమైనప్పుడు, రెండు లేక అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉండటం వల్ల. సరైన సమాధానం ఉపగమానికి సంబంధించింది కాబట్టి రెండు కూడా ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఎంపిక చేసుకోవలసి వస్తే సరైన సమాధానం ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైన సర్దుబాటును నిర్ణయించే మానసిక భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపనమునే మూర్తిమత్వము అని నిర్వచించింది. ఆప్షన్ 1 జేఎఫ్ బ్రౌన్, ఆప్షన్ 2 కాంటర్, ఆప్షన్ 3 ప్రిన్స్, ఆప్షన్ 4 జీడబ్ల్యూ ఆల్పోర్ట్. సరైన సమాధానం ఆప్షన్ 4 జీడబ్ల్యూ ఆల్పోర్ట్. నెక్స్ట్ వన్, అందని ద్రాక్ష పుల్లన అనే సామెత దీనికి ఉదాహరణ.
ఆప్షన్ 1 ప్రతిగమనము, ఆప్షన్ 2 హేతుకీకరణము, ఆప్షన్ 4 ప్రక్షేపణము, ఆప్షన్ 4 విస్థాపనము. సరైన సమాధానం ఆప్షన్ 2 హేతుకీకరణము. పీటర్ శాండీఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే బౌద్ధిక సామర్థ్యము. ఆప్షన్ 1 స్మృతి, ఆప్షన్ 2 ఆలోచన, ఆప్షన్ 3 ప్రజ్ఞ, ఆప్షన్ 4 సృజనాత్మకత. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రజ్ఞ. నీడను చూసి దెయ్యమని భావించడం. ఆప్షన్ 1 భ్రమ, ఆప్షన్ 2 హైపోమానియా, ఆప్షన్ 3 విభ్రమ, ఆప్షన్ 4 పెరినాయియా. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 భ్రమ. నెక్స్ట్ వన్, పిల్లల గ్రాహక పరీక్ష CAT చిల్డ్రన్ అప్పర్ సెషన్ టెస్ట్ని రూపొందించిన వారు. ఆప్షన్ 1 స్కిన్నర్, ఆప్షన్ 2 L బెల్లాక్, S బెల్లాక్, ఆప్షన్ 3 ఎబ్బింగ్ హౌస్, ఆప్షన్ 4 హెర్మన్ రోషాక్. సరైన సమాధానం L బెల్లాక్, S బెల్లాక్. నెక్స్ట్ వన్, సరికాని జతను గుర్తించండి. రూప ఉపగమ సిద్ధాంతం కెటిల్, లక్షణాంశ ఉపగమ సిద్ధాంతం ఆల్పోర్ట్, మనోవిశ్లేషణ సిద్ధాంతం సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 4 మనోసాంఘిక వికాస దశలు ఎరిక్సన్. సరికాని జత ఆప్షన్ 1 రూప ఉపగమ సిద్ధాంతం కెటిల్. నెక్స్ట్ వన్, లక్ష్మి ప్రేమలో వైఫల్యం పొందినది. అది మరిచిపోవుటకు ఆమె కవితలు రాయటం మొదలుపెట్టింది. ఇది ఆప్షన్ 1 ప్రక్షేపణ, ఆప్షన్ 2 ఉదాత్తీకరణ, ఆప్షన్ 3 ప్రతిచర్య నిర్మితి, ఆప్షన్ 4 విస్థాపనము. సరైన సమాధానం ఆప్షన్ 2 ఉదాత్తీకరణ. నెక్స్ట్ వన్, ముర్రే మరియు మోర్గాన్లు రూపొందించిన మూర్తిమత్వ పరీక్ష. ఆప్షన్ 1 TAT, ఆప్షన్ 2 CAT, ఆప్షన్ 3 MMPI, ఆప్షన్ 4 CAVD. సరైన సమాధానం TAT ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. బాధాకరమైన అనుభవాలను అచేతనంలోకి నెట్టివేయడం ద్వారా మరిచిపోవడం. ఆప్షన్ 1 దమనము, ఆప్షన్ 2 ప్రతిగమనము, ఆప్షన్ 3 పరిహారము, ఆప్షన్ 4 ఉదాత్తీకరణము. సరైన సమాధానం ఆప్షన్ 1 దమనము. నెక్స్ట్ వన్, వాణి DSC పరీక్ష సరిగా రాయలేదని పరీక్ష గది బయట చిన్నపిల్లల ఏడుస్తూ ఉంది. ఇక్కడి రక్షక తంత్రము. ఆప్షన్ 1 తదాత్మీకరణము, ఆప్షన్ 2 ప్రక్షేపణము, ఆప్షన్ 3 ప్రతిగమనము, ఆప్షన్ 4 ఉదాత్తీకరణము. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రతిగమనము. నెక్స్ట్ వన్, తదాత్మీకరణము, అంతరీకరణము అనేవి ఈ మనోలైంగిక వికాస దశలోని లక్షణాలు. ఆప్షన్ 1 శిశ్న దశ, ఆప్షన్ 2 జననాంగ దశ, ఆప్షన్ 3 గుప్త దశ, ఆప్షన్ 4 ఆసన దశ. సరైన సమాధానం ఆప్షన్ 3 గుప్త దశ. నెక్స్ట్ వన్, ప్రక్షేపక పరీక్షల లక్షణము. ఆప్షన్ 1 సహజ ఉద్దీపన, ఆప్షన్ 2 అస్పష్ట ఉద్దీపన, ఆప్షన్ 3 నిర్దిష్ట ఉద్దీపన, ఆప్షన్ 4 నిబంధిత ఉద్దీపన. సరైన సమాధానం ఆప్షన్ 2 అస్పష్ట ఉద్దీపన. నెక్స్ట్ వన్, అహం ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఆప్షన్ 1 ఆనంద సూత్రము, ఆప్షన్ 2 వాస్తవిక సూత్రము, ఆప్షన్ 3 నైతిక సూత్రము, ఆప్షన్ 4 ఆదర్శాల సూత్రము. సరైన సమాధానం ఆప్షన్ 2 వాస్తవిక సూత్రము. నెక్స్ట్ వన్, రమణి తన స్నేహితులతో ఆడుకోవాలనుకుంటుంది కానీ తన కొత్త బట్టలు మురికి అవుతాయని భయపడుతుంది. ఇక్కడి సంఘర్షణ. ఆప్షన్ 1 పరిహార, ఆప్షన్ 2 ఉపగమ, ఆప్షన్ 3 ద్వి ఉపగమ పరిహార, ఆప్షన్ 4 ఉపగమ పరిహార. సరైన సమాధానం ఆప్షన్ 4 ఉపగమ పరిహార. నెక్స్ట్ వన్, మూర్తిమత్వ అంచనా పరీక్షల్లో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి. ఆప్షన్ 1 ప్రశ్నావళి, ఆప్షన్ 2 పరిశీలన, ఆప్షన్ 3 పరిపృచ్ఛ, ఆప్షన్ 4 నిర్ధారణ మాపని. సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రశ్నావళి. నెక్స్ట్ వన్, ఆదర్శ సూత్రం ప్రకారం పనిచేసే మూర్తిమత్వ నిర్మాణ ఉప అంశము. ఆప్షన్ 1 అహం, ఆప్షన్ 2 అచిత్తు, ఆప్షన్ 3 లిబిడో, ఆప్షన్ 4 అద్యహం. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 అద్యహం. నెక్స్ట్ వన్, మనలోని అవాంఛనీయ లక్షణాలను ఇతరులకు ఆపాదించడాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 ప్రక్షేపణము, ఆప్షన్ 2 హేతుకీకరణము,
ఆప్షన్ 3 విస్థాపనము, ఆప్షన్ 4 పరిహారము. సరైన సమాధానం ప్రక్షేపణము. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పిట్యూటరీ పీయూష గ్రంథిని ప్రధాన గ్రంథి అనుటకు గల కారణము. ఆప్షన్ 1 ఇది కేంద్ర నాడీ వ్యవస్థలో ఉండడం. ఆప్షన్ 2 పీయూష గ్రంథి స్రవించే హార్మోనులు ఇతర గ్రంథుల కార్యకలాపాలను నియంత్రించడం. ఆప్షన్ 3 ఇది అంతఃస్రావి వ్యవస్థను నాడీ వ్యవస్థను సమన్వయం చేయడం. ఆప్షన్ 4 ఇది ఎక్కువ మొత్తంలో హార్మోన్లను స్రవించడం. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 పీయూష గ్రంథి స్రవించే హార్మోనులు ఇతర గ్రంథుల కార్యకలాపాలను నియంత్రించడం. నెక్స్ట్ వన్, రోషాక్ ఇంక్ బ్లాడ్ పరీక్షలో ఉండే కార్డులు. ఆప్షన్ 1 5 నలుపు తెలుపు, 2 నలుపు ఎరుపు, 3 పంచవర్ణ. ఆప్షన్ 2 2 పంచవర్ణ, 2 నలుపు ఎరుపు, 3 నలుపు తెలుపు. ఆప్షన్ 3 2 పంచవర్ణ, 5 నలుపు తెలుపు, 3 నలుపు ఎరుపు. ఆప్షన్ 4 5 నలుపు ఎరుపు, 3 పంచవర్ణ, 2 నలుపు తెలుపు. సరైన సమాధానం ఆప్షన్ 1 5 నలుపు తెలుపు, 2 నలుపు ఎరుపు, 3 పంచవర్ణ. రాధిక ఇంటి పని చేయడం ఇష్టం లేదు, అలాగని టీచర్ నుండి శిక్షను పొందటం కూడా ఇష్టం లేదు. ఇక్కడి సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ ఉపగమ, ఆప్షన్ 2 పరిహార పరిహార, ఆప్షన్ 3 ఉపగమ పరిహార, ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 పరిహార పరిహార. నెక్స్ట్ వన్, క్రింది నిర్ధారణ మాపని మానసిక రోగులకు ఉద్దేశించబడింది. ఆప్షన్ 1 హగర్టీ అల్సన్ విట్మన్ రేటింగ్ స్కేల్. ఆప్షన్ 2 ది విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్. ఆప్షన్ 3 ది ఫేల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్. ఆప్షన్ 4 ది విటన్ బెర్నస్ సైక్రియాటిక్ రేటింగ్ స్కేల్. సరైన సమాధానం ఆప్షన్ 4 ది విటన్ బెర్నస్ సైక్రియాట్రిక్ రేటింగ్ స్కేల్. నెక్స్ట్ వన్, విలువల ఆధారంగా వ్యక్తులను వర్గీకరించిన రూప సిద్ధాంతవేత్త. ఆప్షన్ 1 కాటిల్, ఆప్షన్ 2 రోజర్స్, ఆప్షన్ 3 షెల్డన్, ఆప్షన్ 4 స్ప్రాంజర్. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 స్ప్రాంజర్. నెక్స్ట్ వన్, ఇతరులలో తనకు కావలసిన లక్షణాలను గుణాలను తన స్వంత మూర్తిమత్వంలో సాంశీకరించడం. ఆప్షన్ 1 పరిహారము, ఆప్షన్ 2 తదాత్మీకరణము, ఆప్షన్ 3 తార్కికీకరణ, ఆప్షన్ 4 ప్రక్షేపణ. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 తదాత్మీకరణము. క్రింది అంశము బెల్ సర్దుబాటు శోధిక ద్వారా మాపనం చేసే అంశాలలో లేదు. ఆప్షన్ 1 గృహ సర్దుబాటు, ఆప్షన్ 2 సాంఘిక సర్దుబాటు, ఆప్షన్ 3 సంజ్ఞానాత్మక సర్దుబాటు, ఆప్షన్ 4 ఆరోగ్య సర్దుబాటు. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 సంజ్ఞానాత్మక సర్దుబాటు. నెక్స్ట్ వన్, 2 లేదా అంతకంటే ఎక్కువ ఆకర్షణీయమైన ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఎంపిక జరగవలసి వచ్చినప్పుడు ఏర్పడేటువంటి సంఘర్షణ. ఓకేనా, ఎక్కువ ఆకర్షణీయమైన ఆకర్షణీయం కాని. ఆప్షన్ 1 ఉపగమ ఉపగమ, ఆప్షన్ 2 పరిహార పరిహార, ఆప్షన్ 3 ద్వి ఉపగమ పరిహార, ఆప్షన్ 4 ఉపగమ పరిహార. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 ద్వి ఉపగమ పరిహార. నెక్స్ట్ వన్, బాధాకరమైన విషయాలను, అపజయాలను, అవమానకరమైన అనుభవాలను బలవంతంగా మర్చిపోవడానికి చేసే ప్రయత్నము. ఆప్షన్ 1 ప్రక్షేపణము, ఆప్షన్ 2 దమనము, ఆప్షన్ 3 ప్రతిగమనము, ఆప్షన్ 4 పరిహారము. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 దమనము. నెక్స్ట్ వన్, మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు. ఆప్షన్ 1 బెర్నార్డ్, ఆప్షన్ 2 గేట్స్, ఆప్షన్ 3 క్లిఫోర్డ్ బీర్స్, ఆప్షన్ 4 జెర్సిల్డ్. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 క్లిఫోర్డ్ బీర్స్. నెక్స్ట్ వన్, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణలో తీసుకోబోయే నిర్ణయం. ఆప్షన్ 1 2 ఆకర్షణీయమైన లక్ష్యాలలో ఎంపిక, ఆప్షన్ 2 ఒక ఆకర్షణీయమైన ఒక ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఎంపిక, ఆప్షన్ 3 బహుళ ఆకర్షణీయమైన ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఎంపిక, ఆప్షన్ 4 ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండిపోవడం. సరైన సమాధానం ఆప్షన్ 3 బహుళ ఆకర్షణీయమైన
ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఎంపిక. నెక్స్ట్ వన్, ప్రకృతి, మానవ రూపాలు, జంతు రూపాలు అనేవి సిరామరకల పరీక్షలోని ఈ అంశంలోని భాగాలు. ఆప్షన్ 1 స్థానము, ఆప్షన్ 2 విషయము, ఆప్షన్ 3 నిర్ణయకాలు, ఆప్షన్ 4 మౌలిక అంశాలు. సరైన సమాధానం ఆప్షన్ 2 విషయము. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష. ఆప్షన్ 1 మూర్తిమత్వ శోధికలు, ఆప్షన్ 2 నిర్ధారణ మాపనులు, ఆప్షన్ 3 వాక్య పూరణ పరీక్ష, ఆప్షన్ 4 సంఘటన రచన పద్ధతి పత్రావళి. సరైన సమాధానం ఆప్షన్ 3 వాక్య పూరణ పరీక్ష. నెక్స్ట్ వన్, మూర్తిమత్వానికి సంబంధించి హిపోక్రటీస్ రూప సిద్ధాంతం ప్రకారం పైత్య ప్రవృత్తి గల వారిలో ఉండే ఆధిపత్య ద్రవము. ఆప్షన్ 1 రక్తము, ఆప్షన్ 2 శ్లేష్మము, ఆప్షన్ 3 నల్లని పైత్య రసము, ఆప్షన్ 4 పసుపు పైత్య రసము. సరైన సమాధానం ఆప్షన్ 4 పసుపు పైత్య రసము. నెక్స్ట్ వన్, ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా లేదా వాటిని భర్తీ చేయడం కోసం సవరణ చేసుకోవటమే సర్దుబాటు. ఈ నిర్వచనం ఇచ్చినది. ఆప్షన్ 1 వెబ్స్టర్, ఆప్షన్ 2 కార్టర్ వి గుడ్, ఆప్షన్ 3 వారెన్, ఆప్షన్ 4 జేమ్స్ డ్రివెర్. సరైన సమాధానం ఆప్షన్ 4 జేమ్స్ డ్రివెర్. నెక్స్ట్ వన్, రెండు విరుద్ధ కోర్కెల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకరమైన ఉద్వేగ స్థితే సంఘర్షణ. ఈ నిర్వచనం ఇచ్చినది. ఆప్షన్ 1 కర్ట్ లెవిన్, ఆప్షన్ 2 డగ్లస్ హాలాండ్, ఆప్షన్ 3 ముర్రే, ఆప్షన్ 4 జాకబ్ ఎల్ మెరినో. సరైన సమాధానం ఆప్షన్ 2 డగ్లస్ హాలాండ్. నెక్స్ట్ వన్, అభివృద్ధి దశల్లో అవసరాలు తీరనప్పుడు కొందరు పెద్దవారైనప్పటికీ చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తారు. ఇది ఈ రక్షణ తంత్రము. ఆప్షన్ 1 దమనము, ఆప్షన్ 2 ప్రతిగమనము, ఆప్షన్ 3 పరిహారము, ఆప్షన్ 4 హేతుకీకరణము. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రతిగమనము. నెక్స్ట్ వన్, కింది వాటిలో హేతుకీకరణంకు సంబంధించినది. ఆప్షన్ 1 ప్రేరేపిత విస్మృతి లేదా బలవంతపు మతిమరుపు, ఆప్షన్ 2 పగటి కలల్లో తీరని కోరిక తీర్చుకోవడం, ఆప్షన్ 3 అందని ద్రాక్ష పళ్ళు పుల్లన, ఆప్షన్ 4 అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. సరైన సమాధానం అందని ద్రాక్ష పళ్ళు పుల్లన, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యంగ్ ప్రకారం అందరితో కలిసిపోయే స్వభావం కలవారు. ఆప్షన్ 1 అంతర్ముఖులు, ఆప్షన్ 2 బహిర్ముఖులు, ఆప్షన్ 3 ప్రామ్స్ కాయులు, ఆప్షన్ 4 లంబాకృశ కాయులు. సరైన సమాధానం ఆప్షన్ 2 బహిర్ముఖులు. నెక్స్ట్ వన్, కింది వానిలో ఒకటి విషయగత పరీక్ష కాదు. ఆప్షన్ 1 పరిపృచ్ఛ, ఆప్షన్ 2 చెక్ లిస్ట్, ఆప్షన్ 3 నిర్ధారణ మాపని, ఆప్షన్ 4 మూర్తిమత్వ శోధిక. సరైన సమాధానం ఆప్షన్ 1 పరిపృచ్ఛ. నెక్స్ట్ వన్, సహేతుకంగా లేని పనులు చేసి సమర్థించుకునే కారణాలు చెప్పటం ఈ రక్షణ తంత్రానికి చెందుతుంది. ఆప్షన్ 1 విస్థాపనము, ఆప్షన్ 2 ప్రక్షేపణము, ఆప్షన్ 3 హేతుబద్ధీకరణము, ఆప్షన్ 4 పరిహారము. సరైన సమాధానం ఆప్షన్ 3 హేతుబద్ధీకరణము. పరిహార సంఘర్షణ ఎలా కలుగుతుంది? ఆప్షన్ 1 రెండు లేక అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉండటం వల్ల, ఆప్షన్ 2 ఒక ఆకర్షణీయమైన మరొక ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎంపిక అవసరమైనప్పుడు, ఆప్షన్ 3 రెండు ఆకర్షణీయ లక్ష్యాల మధ్య ఎంపిక చేసుకోవలసినప్పుడు, ఆప్షన్ 4 రెండు ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎన్నిక తప్పనిసరి అయితే. సరైన సమాధానం ఆప్షన్ 4 రెండు ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎన్నిక తప్పనిసరి అయితే. కింది వానిలో కుంటనాన్ని ఎదుర్కోవడంలో ఉపయోగపడని కారకం. ఆప్షన్ 1 తప్పులను ఒప్పుకోవడం, ఆప్షన్ 2 స్వీయ భావన కలిగి ఉండటం, ఆప్షన్ 3 కాంక్ష స్థాయి ఎక్కువగా ఉండటం, ఆప్షన్ 4 శక్తికి మించి శ్రమ పడటం. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 కాంక్ష స్థాయి ఎక్కువగా ఉండటం. నెక్స్ట్ వన్, మూర్తిమత్వ అంచనా పరీక్షల్లో విషయగత పద్ధతి. ఆప్షన్ 1 మూర్తిమత్వ శోధికలు, ఆప్షన్ 2 ప్రశ్నావళి, ఆప్షన్ 3 వ్యక్తి చరిత్ర, ఆప్షన్ 4 పరిపృచ్ఛ లేదా ఇంటర్వ్యూ.
సరి అయిన సమాధానం ఆప్షన్ 1 మూర్తిమత్వ శోధికలు. నెక్స్ట్ 1 సర్దుబాటు అనేది నిరంతర అవసరం ఎందువలన అనగా ఏ పరిసరాల్లో మార్పు అనివార్యము, బి అనేక సామాజిక అవసరాలు సంతృప్తి చెందుతాయి, సి సామాజిక సామర్థ్యాలు స్థిరపరచబడతాయి. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు బి మాత్రమే, ఆప్షన్ 4 ఏ కామా బి మరియు సి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ కామా బి మరియు సి. నెక్స్ట్ 1 ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత. ఆప్షన్ 1 గిల్ఫర్డ్, ఆప్షన్ 2 హవార్డ్ గార్డ్నర్, ఆప్షన్ 3 బినే, ఆప్షన్ 4 టెర్మన్. సరైన సమాధానం ఆప్షన్ 2 హవార్డ్ గార్డ్నర్. నెక్స్ట్ 1 సాంఘిక అంతరాల మాపన్ని రూపొందించినది. ఆప్షన్ 1 లైకర్ట్, ఆప్షన్ 2 గట్మన్, ఆప్షన్ 3 బొగార్డస్, ఆప్షన్ 4 థర్స్టన్. సరైన సమాధానం బొగార్డస్, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సంఘర్షణలను 4 రకాలుగా విభజించింది. ఆప్షన్ 4 ఆల్పోర్ట్, ఆప్షన్ 2 కర్ట్ లెవిన్, ఆప్షన్ 3 ఫ్రాయిడ్, ఆప్షన్ 4 కాటిల్. సరైన సమాధానం ఆప్షన్ 2 కర్ట్ లెవిన్. నెక్స్ట్ 1 క్రింది వానిలో ఒకటి పేసరకాయులు మూర్తిమత్వం కలిగిన వ్యక్తుల లక్షణం కాదు. ఆప్షన్ 1 కలుపుగోలుతనము, ఆప్షన్ 2 ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు, ఆప్షన్ 3 సున్నితత్వము, ఆప్షన్ 4 లావు శరీరము. సరైన సమాధానం సున్నితత్వము, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 అహం ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఆప్షన్ 1 నైతికత, ఆప్షన్ 2 వాస్తవికత, ఆప్షన్ 3 సంతోషదాయక, ఆప్షన్ 4 బాధాకర. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 వాస్తవికత. నెక్స్ట్ 1 భారతి ఇంజనీరింగ్ చదవాలనుకుంది కానీ ఆమె ఫెయిల్ అవుతానని భయపడుతుంది. ఈ రకం సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ, ఆప్షన్ 2 ఉపగమ పరిహార, ఆప్షన్ 3 పరిహార, ఆప్షన్ 4 ద్విఉపగమ పరిహార. సరైన సమాధానం ఆప్షన్ 2 ఉపగమ పరిహార. నెక్స్ట్ 1 క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష కానిది. ఆప్షన్ 1 శిరామరకల పరీక్ష, ఆప్షన్ 2 ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష, ఆప్షన్ 3 పిల్లల గ్రాహక పరీక్ష, ఆప్షన్ 4 భాటియా బ్యాటరీ పరీక్ష. సరైన సమాధానం ఆప్షన్ 4 భాటియా బ్యాటరీ పరీక్ష. నెక్స్ట్ 1 ఫ్రాయిడ్ ప్రకారం మూర్తిమత్వం యొక్క పరస్పర సంబంధం కల 3 వ్యవస్థల్లో ఈగో అహం అనేది. ఆప్షన్ 1 అచేతన మనస్సు యొక్క లోతైన పొరల్లో దాగి ఉన్నది, ఆప్షన్ 2 చట్ట విరుద్ధ ఆమోదయోగ్యం కాని కార్యకలాపాలను అడ్డుకునే విధంగా పనిచేయడం, ఆప్షన్ 3 ఆనందం కోరుకునే సూత్రం చేత మార్గ నిర్దేశనం చేయబడుతుంది, ఆప్షన్ 4 తన అవసరాల సంతృప్తిని మాత్రమే పరిగణిస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ 2 చట్ట విరుద్ధ ఆమోదయోగ్యం కాని కార్యకలాపాలను అడ్డుకునే విధంగా పనిచేయడం. నెక్స్ట్ 1 విషమ యోజనకు సంబంధించిన కారణాల్లో ఒకటైన ప్రజ్ఞాలోపము వీటికి చెందినది. ఆప్షన్ 1 వ్యక్తిగత కారణాలు, ఆప్షన్ 2 గృహ సంబంధ కారణాలు, ఆప్షన్ 3 పాఠశాల సంబంధ కారణాలు, ఆప్షన్ 4 సమాజ సంబంధ కారణాలు. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 వ్యక్తిగత కారణాలు. 2 లేక అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉండటం వల్ల కలిగే సంఘర్షణ. ఆప్షన్ 1 పరిహార, ఆప్షన్ 2 ఉపగమ, ఆప్షన్ 3 ఉపగమ పరిహార, ఆప్షన్ 4 ద్విఉపగమ పరిహార. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 ద్విఉపగమ పరిహార. నెక్స్ట్ 1 ఈ క్రింది వానిలో ఒకటి ప్రతిగమనము రక్షణ తంత్రానికి చెందినది. ఆప్షన్ 1 విచారకరమైన విషయాలను మనస్సులోని అచేతన వ్యవస్థకు పంపడం, ఆప్షన్ 2 ఒక రంగంలో రాణించలేక ప్రత్యామ్నాయ రంగాన్ని ఎంచుకోవడం, ఆప్షన్ 3 పెద్దవారైన చిన్నపిల్లల్లా ప్రవర్తించడం, ఆప్షన్ 4 తన కోపాన్ని తనకంటే తక్కువ స్థాయి వ్యక్తుల మీద ప్రదర్శించడం. సరైన సమాధానం ఆప్షన్ 3 పెద్దవారైన చిన్నపిల్లలా ప్రవర్తించడం. నెక్స్ట్ 1 హిపోక్రటీస్ మూర్తిమత్వ రూప సిద్ధాంతాల ప్రకారం ఔత్సాహికులు అనే మూర్తిమత్వ రకంలో ఆధిపత్య ద్రవము. ఆప్షన్ 1 శ్లేష్మము, ఆప్షన్ 2 రక్తము, ఆప్షన్ 3 పసుపు పైత్య రసము,
ఆప్షన్ 4 నల్లని పైత్యరసము. సరైన సమాధానం ఆప్షన్ 2 రక్తము. నెక్స్ట్ వన్, పిల్లల గ్రాహిక పరీక్ష క్రింద వయసు వారికి ఉద్దేశించబడినది. ఆప్షన్ 1 6 నుంచి 10 సంవత్సరాలు, ఆప్షన్ 2 2 నుంచి 13 సంవత్సరాలు, ఆప్షన్ 3 3 నుంచి 10 సంవత్సరాలు, ఆప్షన్ 4 5 నుంచి 12 సంవత్సరాలు. సరైన సమాధానం ఆప్షన్ 3 3 నుంచి 10 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, మిన్నోసోటా మల్టీఫెసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీలో ప్రశ్నల సంఖ్య. ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 110, ఆప్షన్ 3 505, ఆప్షన్ 4 550. సరైన సమాధానం ఆప్షన్ 4 550. నెక్స్ట్ వన్, ప్రేరేపిత విస్మృతి అనేది క్రింది రక్షక తంత్రము. ఆప్షన్ 1 ప్రక్షేపణము, ఆప్షన్ 2 హేతుకీకరణము, ఆప్షన్ 3 దమనము, ఆప్షన్ 4 విస్థాపనము. సరైన సమాధానం ఆప్షన్ 3 దమనము. నెక్స్ట్ వన్, రోషాక్ సిరా మరకల పరీక్షలో మరకల ఆకారము. ఆప్షన్ 1 సౌష్ఠవము, ఆప్షన్ 2 దీర్ఘచతురస్రము, ఆప్షన్ 3 చతురస్రము, ఆప్షన్ 4 త్రిభుజము. సరైన సమాధానం ఆప్షన్ 1 సౌష్ఠవము. అత్తగారింట్లో విధి లేక మాంసాహారము అలవాటు చేసుకునే శాకాహారి కోడలు ఇది ఈ రక్షక తంత్రానికి చెందును. ఆప్షన్ 1 అంతర్లీకరణము, ఆప్షన్ 2 పరిహారము, ఆప్షన్ 3 తదాత్మీకరణము, ఆప్షన్ 4 ప్రతిచర్య ఉద్భవము. సరైన సమాధానం ఆప్షన్ 1 అంతర్లీకరణము. నెక్స్ట్ వన్, అవిటితనంతో బాధపడే హెలెన్ కెల్లర్ గొప్ప రచయితగా కవయిత్రిగా రాణించింది. ఇది ఈ రక్షక తంత్రం కిందికి వస్తుంది. ఆప్షన్ 1 తదాత్మీకరణము, ఆప్షన్ 2 స్వైర కల్పన, ఆప్షన్ 3 పరిహారము, ఆప్షన్ 4 ఉదాత్తీకరణము. సరైన సమాధానం ఆప్షన్ 3 పరిహారము. నెక్స్ట్ వన్, పగటి కళ పుస్తక రచయిత. ఆప్షన్ 1 గిజుబాయి, ఆప్షన్ 2 ఏఎస్ నీల్, ఆప్షన్ 3 మకరెంకో, ఆప్షన్ 4 మాంటిసోరీ. సరైన సమాధానం ఆప్షన్ 1 గిజుబాయి. నెక్స్ట్ వన్, రహీంకి డ్రాయింగ్ పోటీల్లో పాల్గొనాలని ఉంది, అలానే పాటల పోటీలో కూడా పాల్గొనాలని ఉంది. కానీ 2 పోటీలు ఒకేసారి నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంలో అతను ఎదుర్కొనే సంఘర్షణ. ఆప్షన్ 1 పరిహార, ఆప్షన్ 2 ఉపగమ పరిహార, ఆప్షన్ 3 ఉపగమ, ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. సరైన సమాధానం ఉపగమ, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇతివృత్త గ్రాహిక పరీక్షలో ఒక వ్యక్తిపై ఉపయోగించే గరిష్ట కార్డుల సంఖ్య. ఆప్షన్ 1 30+1, ఆప్షన్ 2 10+1, ఆప్షన్ 3 20+1, ఆప్షన్ 4 5+1. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 20+1. నెక్స్ట్ వన్, కుంటనం వల్ల ఏర్పడేవి. ఆప్షన్ 1 సంఘర్షణలు, ఆప్షన్ 2 ఒత్తిడి, ఆప్షన్ 3 విషమయోజనం, ఆప్షన్ 4 వ్యాకులత. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 ఒత్తిడి. నెక్స్ట్ వన్, ఆఫీసులో రాజు పనిలో నిర్లక్ష్యం చూపినందుకు గాను యజమాని రాజును మందలించాడు. యజమానిని ఏమీ అనలేక ఇంటికి వచ్చాక రాజు తన భార్య మీద ఆ కోపాన్ని ప్రదర్శించాడు. ఇది ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ. ఆప్షన్ 1 దమనము, ఆప్షన్ 2 విస్థాపనము, ఆప్షన్ 3 హేతుకీకరణము, ఆప్షన్ 4 ఉపసంహరణ. సరైన సమాధానం ఆప్షన్ 2 విస్థాపనము. నెక్స్ట్ వన్, విస్థాపనము అనగా ఆప్షన్ 1 అత్త మీద కోపం దుత్త మీద చూపించడం, ఆప్షన్ 2 అందని ద్రాక్ష పండ్లు పుల్లన, ఆప్షన్ 3 పగటి కలల్లో తీరని కోరిక తీర్చుకోవడం, ఆప్షన్ 4 బలవంతపు మతిమరుపు. సరైన సమాధానం ఆప్షన్ 1 అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. గేట్స్ జెర్షీల్డ్ ప్రకారం వ్యక్తి తనకు తన పరిసరాలకు మధ్య సామరస్యమైన సంబంధాలను నెలకొల్పడం కోసం నిరంతర ప్రవర్తన మార్చుకోవడమే. ఆప్షన్ 1 వైఖరి, ఆప్షన్ 2 అభిరుచి, ఆప్షన్ 3 సహజ సామర్థ్యము, ఆప్షన్ 4 సర్దుబాటు. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 సర్దుబాటు. నెక్స్ట్ వన్, అతి వినయం ధూర్త లక్షణం అనేది ఈ రక్షక తంత్రంగా చెప్పవచ్చు. ఆప్షన్ 1 విస్థాపనము, ఆప్షన్ 2 తదాత్మీకరణము, ఆప్షన్ 3 ప్రతిగమనము, ఆప్షన్ 4 ప్రతిచర్య నిర్మితి. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రతిచర్య నిర్మితి.
నెక్స్ట్ వన్, ఇతివృత్త గ్రాహిక పరీక్షను రూపొందించిన వారు. ఇతివృత్త గ్రాహిక పరీక్షను రూపొందించిన వారు. ఆప్షన్ 1 ముర్రే అండ్ మోర్గాన్, ఆప్షన్ 2 బెల్లాక్, ఆప్షన్ 3 రోషాక్, ఆప్షన్ 4 స్కిన్నర్. సరైన సమాధానం ఆప్షన్ 1 ముర్రే అండ్ మోర్గాన్. రాజు అసంపూర్ణ చిత్రాన్ని అర్థవంతమైన చిత్రంగా చూడగలిగాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన ప్రత్యక్ష నియమము ఆప్షన్ 1 పూరణ నియమము, ఆప్షన్ 2 సారూప్య నియమము, ఆప్షన్ 3 సామీప్య నియమము, ఆప్షన్ 4 సందర్భ నియమము. సరైన సమాధానం ఆప్షన్ 1 పూరణ నియమము. శిరామరకల పరీక్ష దీనిని సూచిస్తుంది. ఆప్షన్ 1 అభిరుచి, ఆప్షన్ 2 వైఖరి, ఆప్షన్ 3 ప్రజ్ఞ, ఆప్షన్ 4 మూర్తిమత్వము. సరైన సమాధానం ఆప్షన్ 4 మూర్తిమత్వము. వ్యక్తి ఒక పనిని చేయడానికి పురికొల్పే ప్రక్రియను ఇలా అంటారు. ఆప్షన్ 1 హేతుకీకరణము, ఆప్షన్ 2 స్వైరకల్పన, ఆప్షన్ 3 ప్రేరణ, ఆప్షన్ 4 త్వరణము. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రేరణ. నెక్స్ట్ వన్, సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1 ఒకే పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల మూర్తిమత్వము ఒకటే. ఆప్షన్ 2 తోబుట్టువుల మూర్తిమత్వము ఒకటే. ఆప్షన్ 3 విద్యార్థుల మూర్తిమత్వము ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. ఆప్షన్ 4 సమవయస్కుల మూర్తిమత్వము ఒకటే. సరైన సమాధానం ఆప్షన్ 3 విద్యార్థుల మూర్తిమత్వము ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇంతకు పూర్వము కలిగిన భయానక అనుభవాలు తిరిగి భవిష్యత్తులో ఎదురవుతాయేమోనని ఊహాత్మకంగా భయపడటమే. ఆప్షన్ 1 వ్యాకులత, ఆప్షన్ 2 కుంటనము, ఆప్షన్ 3 ఒత్తిడి, ఆప్షన్ 4 సంఘర్షణ. సరైన సమాధానం ఆప్షన్ 3 ఒత్తిడి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.